హలో వ్యూవర్స్, నేను రోహన్. వెల్కమ్ టు సోషల్ పోస్ట్. బేసిక్గా ఒక ఫ్రెషర్, ఒక స్టూడెంట్ ఎవరైనా జాబ్ కొట్టాలి అంటే కంపల్సరిగా మనకు ఉండాల్సింది డిగ్రీ కాదు, కమ్యూనికేషన్ స్కిల్స్. ఏంటి డిగ్రీ కాకుండా కమ్యూనికేషన్ స్కిల్స్ అనుకుంటున్నారా? కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటేనే ఈ మధ్య కాలంలో జాబ్ రావడం అనేది మనకి 90% ఈజీ అవుతుంది. ఎందుకంటే మన డిగ్రీలో ఎన్ని మార్క్స్ వచ్చినా సరే కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. అసలు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలాంటివి నేర్చుకోవాలి, ఏం నేర్చుకోవాలి, ఫ్రెషర్స్కి ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, జాబ్ రెడీ ఎలా అవ్వాలి, ఒక జాబ్ ఎలా తెచ్చుకోవాలి, జాబ్ వచ్చిన తర్వాత ఆఫీస్లో మనం ఎలా ఉండాలి, ఎలాంటి స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోవాలనే విషయాన్ని ఈ వీడియోలో డీటెయిల్గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు దివ్య గారు ఉన్నారు, ఇంగ్లీష్ ట్రైనర్. ఎవరితో మాట్లాడదాం. హలో దివ్య గారు. గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సో చాలామంది ఫ్రెషర్స్ ఉంటారు. ఫ్రెషర్స్కి ఏంటంటే డిగ్రీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుంది, నాకు జాబ్ వచ్చేస్తుంది, రెజ్యూమ్లో సర్టిఫికేట్స్ ఉంటే చాలు నాకు జాబ్ వచ్చేస్తుంది అనుకుంటూ ఉంటారు. బేసిక్గా కమ్యూనికేషన్ స్కిల్స్ కానీ టెక్నికల్ స్కిల్స్ కానీ ఇవన్నీ ఎంత ముఖ్యం అంటారండి ఒక జాబ్ రావడానికి? ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను అడిగితే మీరు బ్రీత్ తీసుకోవడం ఎంత ఇంపార్టెంటో మీరు టెక్నికల్ స్కిల్స్ కన్నా సాఫ్ట్ స్కిల్స్ అంత ఇంపార్టెంట్. బికాస్ మీ సర్టిఫికేట్స్ అనేవి మిమ్మల్ని రూమ్ అంటే గేట్ ఎంట్రీ వరకు తీసుకుంటాయి. ఓకే. బట్ ఆ గేట్ లోపల మిమ్మల్ని ప్రజెంట్ చేసుకోవాలంటే మీ టెక్నికల్ స్కిల్స్ అలాంగ్ విత్ దట్ ప్రజెంటేషన్ స్కిల్స్. ప్రజెంటేషన్ స్కిల్స్ అంటే మీ దగ్గర ఏ స్కిల్ ఉంది, వెదర్ ఇట్ ఈస్ ఏ వెరీ స్మాల్ స్కిల్ బట్ యూ డోంట్ హ్యావ్ ఎ ప్రజెంటేషన్ స్కిల్స్, ఇంకా అక్కడ మీరు నిలబడలేరు. ఎందుకని అంటే పీపుల్ హౌ దే షో అప్ ఏమంటారు, జో దికేగానా వై దికేగా అంటారు కదా. ఓకే. ప్రజెంటేషన్ స్కిల్స్ చాలా ఇంపార్టెంట్. బేసిక్గా ఐటీ ఎంప్లాయీస్ ఎక్కువగా సాఫ్ట్ స్కిల్స్ మీద ఎలాంటి తప్పులు చేస్తూ ఉంటారండి? ఐటీ ఎంప్లాయీస్ అంటే జనరల్ థింగ్స్ ఐఎమ్ డిస్కసింగ్ బికాస్ వాట్ మ్యాటర్స్ ఇన్ ద మార్కెట్ అనేది మేము చూస్తుంటాం కదా. ఏదో ఒక మేనేజబుల్ స్కిల్స్తో ఎంటర్ అయిపోతారు. ఓకే. బట్ లెటర్ ఆన్ దే కమ్ టు నో దట్ వాట్ ఈస్ ద మిస్టేక్ ఈస్ ఫస్ట్ వాళ్ళకి పర్ లిజనింగ్ స్కిల్స్, ఫస్ట్ వినడం చాలా తక్కువ, ఓన్లీ రెస్పాండ్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటారు. ఎక్కువ శాతం వాళ్ళు ఏంటంటే వినడానికి ముందే మాట్లాడుతూ ఉంటారు, అది ఫస్ట్ స్కిల్. అండ్ ఇంకోటి, ఒక టీంలో ముందుకు వెళ్ళాలి అంటే అడ్జస్ట్ అవ్వడం కన్నా అడాప్ట్ అవ్వడం చాలా ఇంపార్టెంట్. సో అడ్జస్ట్ అవ్వడం ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో ఆటోమేటిక్గా దే ఫీల్ సక్కింగ్. అడ్జస్ట్ అవ్వడం ఎక్కడ ఉండకూడదు. అడ్జస్ట్ అవుతున్నప్పుడు యు ఆర్ పెయిన్ఫుల్. ఎప్పుడు అడ్జస్ట్ అవ్వదు, అడాప్ట్ చేసుకోవాలి, ఫ్లెక్సిబుల్ అవ్వాలి. అది టైమింగ్స్ కావచ్చు, పీపుల్తో కావచ్చు, మీకున్న సర్కామ్టెన్సెస్ ఏమున్నా సరే హౌ యూ అడాప్టబుల్ ద థింగ్స్. ఓకే. అండ్ మెయిన్లీ ఫీడ్బ్యాక్ ఇవ్వడము, ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది ఒక ఆర్ట్. ఇప్పుడు మీరున్నారు, మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అని చెప్పడానికి మీకంటూ ఒక హైరార్కీ ఉంటుంది కదా, వాళ్ళ దగ్గర మీ ఫీడ్బ్యాక్ ఎంత క్లారిటీతో తీసుకుంటే మీ ఇంప్రూవ్మెంట్ అంత క్విక్గా ఉంటుంది. ఓకే. అండ్ మీ టీంలో పనిచేసే వాళ్ళకి మీరు చాలా ఫ్రీక్వెంట్గా ఫీడ్బ్యాక్ ఇవ్వండి, వాళ్ళతో అబ్జర్వేషన్ చేస్తూ వాళ్ళతో మాట్లాడుతూ ప్లేఫుల్ మేలో మనకి ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. ఎప్పుడైతే ఫీడ్బ్యాక్ అనేది కరెక్ట్గా ఉంటుందో ప్రొడక్టివిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ మెయిన్లీ కమ్యూనికేషన్ అనగానే అందరూ ఏమనుకుంటారంటే ఇంగ్లీష్ మాట్లాడడం. సో బీయింగ్ అన్ ఇంగ్లీష్ ట్రైనర్ ఐఎమ్ టెలింగ్ యూ కమ్యూనికేషన్ ఈజ్ నాట్ అబౌట్ ఇంగ్లీష్, కమ్యూనికేషన్ ఈజ్ ఎక్స్ప్రెషన్. హౌ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ యువర్ వ్యూస్, ఎంత ప్రొడక్టివ్గా ఎంత క్లారిటీతో మీరు ఇన్ఫర్మేషన్ పాస్ ఆన్ చేస్తున్నారో చాలా ఇంపార్టెంట్. అండ్ అది ఓరల్ కమ్యూనికేషనే ఉండాల్సిన అవసరం లేదు, టెక్స్ట్ ఫార్మాట్ కావచ్చు, ఈమెయిల్ కమ్యూనికేషన్ కావచ్చు, ఎంత ఫ్రీక్వెంట్గా ఉంటుంది చాలా ఇంపార్టెంట్. ఓకే. అంటే చాలామందికి డిగ్రీలో హైయెస్ట్ మార్క్స్ వస్తాయి అండ్ మీరు అన్న టాపరే అనుకోండి, వాడికి ఎలా మాట్లాడాలో తెలియదు. అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఎలా మాట్లాడాలి, ఎలా మన స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి చాలా తక్కువ ఉంటాయి. సో అలాంటి టైంలో మార్క్స్ని చూస్తారా, కమ్యూనికేషన్ స్కిల్స్ని చూస్తారా అండి? సో ఇప్పుడు మీరు జనరల్ థింగ్స్ మాట్లాడుతున్నాము, చాలా పెద్ద డిగ్రీస్ ఉన్నాయి కానీ మీ ముందుకు వచ్చి మాట్లాడే కాన్ఫిడెన్స్ లేదు తనకి. అబౌట్ యువర్ సెల్ఫ్ అంటే చెప్పలేదు కొంతమంది. తనకి చాలా డిగ్రీస్ ఉంది, చాలా ఇంపార్టెంట్. డిగ్రీస్ అనేవి తన పర్సనల్ ఐడెంటిటీ. బట్ నాకు ఇక్కడికి వచ్చి వర్క్ చేయగలడా లేదా అనేది ఒకటే ఇంపార్టెంట్. వర్క్ చేయడానికి కావాల్సిన కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే, తనకు కావాల్సిన ప్రజెంటేషన్ స్కిల్స్ లేకపోతే వై షుడ్ ఐ నీడ్ హిమ్ యాక్చువల్లీ, వై షుడ్ వి హైర్ యూ అన్న క్వశ్చన్లోనే ఆయన ప్రజెంటేషన్ స్కిల్స్ ఉన్నాయి. ఎప్పుడు మనల్ని ఒకరు హైర్ చేస్తున్నాము అంటే ఆటోమేటిక్ దే వాంట్ సంథింగ్ టు బి యాడెడ్ కదా, ఎగ్జాక్ట్లీ, అపార్ట్ ఫ్రమ్ ద నాలెడ్జ్. అందరు అనుకుంటారు నాకు నాలెడ్జ్ ఉంది సరిపోతుంది, ఆ నాలెడ్జ్తో జాబ్ వస్తుంది అనుకుంటారు. నో, నాలెడ్జ్ ఈజ్ జస్ట్ పేపర్, యూ కెన్ పుట్ ఇట్ ఆన్ ద పేపర్, బట్ వాట్ ఆర్ ద ట్రాన్స్ఫరబుల్ స్కిల్స్ అంటే మీరు ఏది చేయగలరు, ఏది చెప్పగలరు. ఒక ప్రాబ్లమ్ని మీరు ఎంత క్విక్గా, నేను మళ్ళీ చెప్తున్నాను, చాలా క్విక్గా ప్రాబ్లమ్ సాల్వింగ్ చేయాలి, చాలా తొందరగా డెసిషన్ తీసుకోగలరు. డెసిషన్ మేకింగ్కి నువ్వు హాఫ్ సెకండ్, హాఫ్ మినిట్ కన్నా ఎక్కువ తీసుకోవడానికి లేదు, ఎందుకంటే దిస్ ఈజ్ ద ఎరా ఆఫ్ టెక్నాలజీ. నీలాంటి వాళ్ళు 100 మెంబర్స్ రెడీగా ఉన్నారు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి. సో నువ్వు ఎంత క్విక్గా రెస్పాండ్ అవ్వదు దాన్ని బట్టి నీ బేసిక్ స్కిల్ ఉంటుంది. ఓకే. అంటే బేసిక్గా కామన్గా
హెచ్ఆర్ దగ్గర వెళ్ళి కమ్యూనికేషన్ మిస్టేక్స్ కొంతమంది చేస్తూ ఉంటారు. చాలా. హెచ్ఆర్తో మాట్లాడడం ఇలాంటి మిస్టేక్స్ ఎక్కువ చేస్తూ ఉంటారండి. మెయిన్గా క్లారిటీ లేకపోవడం. ఫస్ట్ అక్కడ ఉన్న అడిగే క్వశ్చన్ ఒకటి ఉంటుంది, వీళ్ళ నుంచి వచ్చే సమాధానం ఒకటి ఉంటుంది. పువర్ లిసనింగ్ స్కిల్స్. మళ్ళీ చెప్తున్నాను, ఒక కమ్యూనికేషన్లో ఫస్ట్ పార్ట్ ప్లే చేసేది ఏంటంటే లిసనింగ్ స్కిల్స్. ఓకే. మనం వినడం చాలా తక్కువ, మాట్లాడడం చాలా ఎక్కువ ఉంటుంది. అండ్ ఏ క్వశ్చన్ అడిగినా దానికి టు ద పాయింట్ ఆన్సర్ చేయడం ఒకటి కరెక్ట్. అంటే డీవియేట్ అవ్వకుండా, తిప్పి సమాధానం చెప్పకుండా టు ద పాయింట్ చెప్పడం అనేది ఒక పాయింట్. ఓకే. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే చాలా చిన్న ఆన్సర్, ఎస్, నో, హా, ఒక ఆన్సర్ అలా చెప్తారు. అదేంటంటే ఇట్ షోస్ దాట్ యు డోంట్ హ్యావ్ అ నాలెడ్జ్ అబౌట్ దట్. మీరు ఒక నాలెడ్జబుల్ పర్సన్ అనుకోండి, ఆటోమేటిక్గా దాని గురించి ఆన్సర్ ఎలాబరేటివ్గా ఇవ్వడానికి ట్రై చేస్తారు. అసలు హెచ్ఆర్ ఎందుకు మనల్ని ఇంటర్వ్యూకి పిలుస్తారు? దే వాంట్ టు చెక్ అవర్ నాలెడ్జ్. ఎగ్జాక్ట్లీ. నాలెడ్జ్ ఎంత ఉంది, ఎంత బాగా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయగలరని చూడడానికే పిలుస్తారు. అక్కడ నువ్వు ఎస్ ఆర్ నో కానీ, హా కానీ, నా కానీ చెప్పడం, లేదంటే ఐ డోంట్ నో అని ఒక రిజిడ్ ఆన్సర్ చెప్పడం. చాలాసార్లు ఏం చేస్తామంటే నాకు తెలీదు. అండ్ సమ్ పీపుల్ దే మెన్షన్ దట్ రెజ్యూమేలో ఉంది కదా, మళ్ళీ నన్ను అడగడం ఏంటి? they know very well that what you are, but they want to listen from you. నువ్వు ఎంత బాగా పోర్ట్రే చేసుకుంటావు. నిన్ను రెజ్యూమే కాకుండా ఒక చిన్న ఆబ్జెక్ట్నే మనం ఒక మొబైల్ ఫోన్నే ఇంత కన్ఫిగరేషన్ ఉంది అది అని చెప్తాం కదా, మరి ఒక లైవ్ ఆబ్జెక్ట్కి నీకు ఎంత కన్ఫిగరేషన్ ఉందో నువ్వు చెప్పలేనప్పుడు హౌ కమ్? నా ప్రోడక్ట్ని నువ్వు ఎట్లా సేల్ చేయగలవు? ఇఫ్ యు ఆర్ నాట్ సేలింగ్ యువర్ సెల్ఫ్, హౌ యూ సేల్ యువర్ సెల్ఫ్? ఎగ్జాక్ట్లీ. సో ఐటీలో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి అంత ఇంపార్టెంట్. కానీ ఫ్రెషర్స్కి క్లయింట్ మీటింగ్స్ ఉంటాయి. కొన్ని సందర్భాల్లో నేను కూడా మా ఫ్రెండ్స్ దగ్గర చూసాను, కొంతమంది దగ్గర ఈ జూమ్ కాల్స్ మాట్లాడడం, లేకపోతే డైరెక్ట్గా కలిసి క్లయింట్ మీటింగ్స్ ఉంటాయి. అక్కడ వాళ్ళని ఎలా ఫేస్ చేయాలి అనేది ఒక పెద్ద క్వశ్చన్ మార్క్ అండి. ఫస్ట్ ఇంటర్వ్యూ దగ్గర నుండి స్టార్ట్ చేద్దాం. ఇంటర్వ్యూస్ ఎట్లా అయితే మనం ముందే అంటే ప్రీ ప్లాన్డ్గా ఉంటాం కదా, ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఏం చేస్తాం, ముందు మనల్ని మనం రెడీ చేసుకుంటాం. ఇన్ ద సేమ్ వే మైండ్ సెట్ మనం ఒక 2-3 టైమ్స్ అబ్జర్వ్ చేయాలి. మాక్ చేయాల్సిందే అండి. ఎక్కడ ఏది చేయాలన్నా అంటే వాట్ ఎవర్ యూ డూ, ఒక మాక్ చేయాలి. డైరెక్ట్గా క్లయింట్ దగ్గర ఎప్పుడూ నీ రైట్ ప్రజెంటేషన్ ఉండకూడదు. ముందు ఒక మాక్ తీసుకుని, లేదంటే సీనియర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ నుంచి కొన్ని పాయింట్స్ తీసుకున్నారు, విల్ బి వెరీ ఫ్రీక్వెంట్. ఓకే. అండ్ అక్కడ నేను ఏం ప్రజెంట్ చేయాలని ఒక క్లారిటీతో ఎప్పుడూ ఉండాలి. నేను ఒక క్లయింట్తో మాట్లాడుతాను, వాట్ ఐ వాంట్, వాట్ ఈజ్ మై ఆబ్జెక్ట్. నేను ఆ క్లయింట్ని ఆ లీడ్తో మాట్లాడుతున్నాను అంటే వాట్ ఈజ్ మై ఆబ్జెక్ట్, మై ప్రైమ్ ఆబ్జెక్ట్. ఆ ప్రైమ్ ఆబ్జెక్ట్ చుట్టూ ఏం కమ్యూనికేషన్ ఉంటుంది, దానికి రిలేటెడ్గా ఎట్లాంటి సార్ట్అవుట్స్, ఒక క్లయింట్కి డౌట్స్ ఉన్నాయి, ఎట్లాంటి డౌట్స్ నన్ను అడుగుతారు, ఎట్లాంటి సొల్యూషన్స్ నేను ఇవ్వాల్సి ఉంటుంది, ఈ కైండ్ ఆఫ్ క్లారిటీ ముందు మనకు ఉండాలి. అండ్ వాట్ ఈస్ ద ప్రైమ్ ఆబ్జెక్ట్ ఆఫ్ దట్ కంటెంట్ క్లయింట్ మీటింగ్. ఆ క్లయింట్తో మీట్ అప్పుడు నాకు తెలియని విషయాల గురించి నేను అనవసరీ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు. నాకు ఏది అవసరం, ఎంత అవసరమో అంతవరకు ఇన్ఫర్మేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ క్లియర్ కమ్యూనికేషన్.